సిర్పూర్ పేపర్ మిల్లుకు యూనియన్ ఎన్నికలు నిర్వహించాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. 7 ఏళ్లుగా ఎలక్షన్లు నిర్వహించడం లేదన్నారు. యాజమాన్యంతో కొంతమంది అధికారులు కుమ్మక్కై ఎన్నికలను వాయిదా వేస్తున్నారని అసెంబ్లీలో మాట్లాడారు. ప్రభుత్వం తక్షణమే ఎన్నికలు నిర్వహించాలన్నారు హరీష్ బాబు. కాగజ్నగర్ పారిశ్రామిక పట్టణంలో సిర్పూర్ పేపర్ మిల్లు ఉన్నది అధ్యక్ష. 2018లో పునఃప్రారంభమైంది. 2018 నుంచి 2025 ఈ 7 సంవత్సరాల్లో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించలేదు అధ్యక్ష. కారణం ఏంది అనేది లేబర్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లేబర్ కమిషనర్ గారు కానివ్వండి ఇప్పటికీ చెప్పలేదు. కార్మికులను యాజమాన్యం అరవోస పుచ్చుకుంటుంది అధ్యక్ష. అక్కడ క్యాంటీన్ లేదు, లీవ్లు ఇవ్వట్లేదు, ఊరికనే వాళ్ళని సతాయిస్తున్నారు, సస్పెండ్ చేస్తున్నారు అధ్యక్ష. వారి సాధక బాధకాల్లో తీరాలంటే తప్పకుండా మనం యూనియన్ ఎలక్షన్ నిర్వహించాలి అధ్యక్ష. నేను మంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేబర్ కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది. లేబర్ డిపార్ట్మెంట్లో కొంతమంది కింది స్థాయి అధికారులు ఆ యాజమాన్యంతో కుమ్మక్కై ఎన్నికలను వాయిదా వేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి వెంటనే యూనియన్ ఎలక్షన్ నిర్వహించేట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వీసెస్ గురించి మాట్లాడితే అధ్యక్ష, రాష్ట్రంలో రోజుకు 70 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అధ్యక్ష. 20 మంది చనిపోతున్నారు. కాబట్టి మార్టాలిటీ రేటు కూడా చాలా పెరిగింది. ఈ సంవత్సరం అయితే 7,773 మంది చనిపోయారు అధ్యక్ష. మనం ఇదివరకు చూసినాం, మన మంత్రి గారి కుమారుడే ఔటర్ రింగ్ రోడ్ మీద చనిపోయాడు. మన తోటి శాసనసభ్యురాలు యంగ్ లేడీ, ఆమె కూడా ఈ ఫ్యాటల్ యాక్సిడెంట్కి గురై ఆమె కూడా చనిపోయింది అధ్యక్ష. కాబట్టి ఈ హైవేస్ మీద ట్రామా కేర్ సెంటర్స్ను నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. గతంలో 20 పెడతామన్నారు, 40 పెడతామన్నారు, ఎన్నో 70 పెడతామన్నారు, 72 పెడతామన్నారు. ఒక్క ట్రామా సెంటర్ కాలే. ఒక్క ట్రామా సెంటర్కు మొన్న వెంకటరెడ్డి గారు శంకుస్థాపన చేసినారు కొర్లపాడు కాడ. అది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ట్రామా కేర్ సెంటర్స్ నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గోల్డెన్ అవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ హ్యావ్ విత్ ఇన్ 1 hour ఇఫ్ యూ కెన్ షిఫ్ట్ ఏ విక్టిమ్ ఆర్ ఏ యాక్సిడెంట్, ఎవరైతే విక్టిమ్ ఉన్నాడో ఆయనను హాస్పిటల్కి చేరిస్తే ఆయన బతికే అవకాశం ఉంది అధ్యక్ష. ఆ ట్రామా కేర్ సెంటర్లో ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ పెట్టాలి, ఆర్థోపెడిక్ సర్జన్, జనరల్ సర్జన్ అండ్ న్యూరో సర్జన్. మనకు మొత్తం ప్రతి జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజ్ ఉంది అధ్యక్ష. దానికి అనుబంధంగా ఒక్క ట్రామా కేర్, పెద్ద ఖర్చు కూడా లేదు. ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ అవర్ కమిట్మెంట్ అధ్యక్ష. కాబట్టి దయచేసి ట్రామా కేర్ సెంటర్స్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలి, కొత్త ట్రామా కేర్ సెంటర్స్ను పెట్టాలని ప్రభుత్వం మంత్రి గారిని స్పెసిఫిక్గా